ప్రాంతీయ పార్టీల్లో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగటం లేదన్న వాదన రోజురోజుకు బలపడుతోంది. పార్టీ పెట్టడం, గెలవడం అంతా సవ్యంగానే ఉన్నా మొత్తం వ్యవహారం అధినాయకుడి ఇమేజ్ పైనే ఆధారపడి ఉంటోంది. సడన్ గా పార్టీలు పట్టు బిగిస్తే విలవిలలాడే పరిస్థితి కనిపిస్తుంది. వీధి పోరాటాలు, పోటీతత్వం ఉండాలంటే కింది స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణం పక్కాగా జరగాలన్న సంగతి తెలుసుకునే లోపే పుణ్యకాలం గడిచిపోతుంది. అన్నీ సవ్యంగా జరిగినన్ని రోజులు నాయకత్వానికి సంస్థాగత నిర్మాణంపై పెద్దగా ఆసక్తి ఉండదు. పడటం మొదలైన తర్వాతే కింది స్థాయిలో కార్యకర్తలు, కమిటీలు లేవన్న సంగతి, అందుకే దెబ్బతిన్నామన్న నిజం అర్థమవుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ కు కాస్త ముందుగానే జ్ఞానోదయం కలిగిందని అనుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి జనసేన జిల్లా, మండల, నియోజకవర్గ కమిటీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 3 ఏళ్లు ఉండగానే పవన్ కళ్యాణ్ కళ్లు తెరిచారు. కొత్త కమిటీల నియామకంపై పార్టీ అధినేత కసరత్తు చేస్తూ ఉండటం నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎర్రకండువా పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం చేస్తోన్న ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అయితే వచ్చిన చిక్కల్లా కమిటీల నియామకం ఎలా ఉండబోతుందనేదే. పార్టీని గెలిపించుకొని సంస్థను నిలబెట్టుకునేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీతో పోరాడుతోన్న జన సైనికులకు జిల్లా స్థాయి పదవి ఒక్కటి కూడా దక్కలేదు. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకపోవడంతో కార్యకర్తల సమస్యలను, వారి మనోభావాలను అర్థం చేసుకునే వాళ్ళు కరువయ్యారు. కొన్ని జిల్లాల్లో కుల ఆధిపత్యంతో పార్టీ నెట్టుకొస్తోంది. మరికొన్ని జిల్లాల్లో సినిమా గ్లామర్ తో పాటు పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇమేజ్ ఉపయోగపడుతోంది. 1-2 జిల్లాల్లో కమిటెడ్ క్యాడర్ వల్ల ప్రయోజనం కలుగుతోంది. స్థూలంగా మాత్రం సంస్థాగత నిర్మాణమే పెద్ద సమస్యగా పరిణమించింది. దానివల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యి ఎవరిని ఎవ్వరూ లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గం ఏంటంటే పదవుల పందేరమేనని తెలుస్తోంది. కొందరు నేతలు పదవుల్లో పాతుకుపోయి ఇతరులకు అవకాశాలు రాకుండా చూస్తున్న తరుణంలో వారిపై కూడా చర్యలు అవసరం. అందుకే జిల్లా స్థాయిలో ప్రస్తుతం ఉన్న కమిటీలను సాగనంపి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. నియోజకవర్గాలు, జిల్లా కమిటీని మినహాయిస్తే జనసేనకు గ్రామ స్థాయిలో కమిటీలు లేనేలేవు. అంతేకాదు మండల స్థాయి, మున్సిపల్ స్థాయి, కార్పొరేషన్ స్థాయి కమిటీలు లేవు. ఇప్పుడు ఆ కమిటీలను ఎలా ప్రకటిస్తారనేదే తెలియటం లేదని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. వాస్తవంగా పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి రావాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయి వరకు వెళ్తుంది. కానీ ఇక్కడ క్షేత్రస్థాయి కమిటీల నియామకం ఉంటుందా, లేక నేరుగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తారా అనేది తెలియటం లేదని సీనియర్ నాయకుల అభిప్రాయంగా ఉంది. దీనిపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.